రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 105వ సంకీర్తన 6వ చరణము. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకుని. మరి ఇక్కడ మనం చూస్తే మరి భక్తులు చాలా చక్కగా తెలియజేస్తున్నారు కదా, మనము ఏమి జ్ఞాపకం చేసుకోవాలి, మనము వేటిని తలపోసుకుంటూ ఉండాలి, మన జీవితంలో మరి వేటి కొరకు మనం సంభాషణ చేయాలి అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి భక్తుడు తెలియచేస్తున్నాడు. మరి దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యక్రియలైనా జరిగించి ఉంటారు కదా, ఎన్నో సూచక క్రియలు ఆయన జరిగించి ఉంటారు. అయితే మనము వాటిని జ్ఞాపకం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఆయన మన జీవితాల్లో జరిగించినటువంటి మేలులు ఏవైతున్నాయో వాటిని ఇతరులతో మనం సంభాషించేటువంటి వారముగా ఉండాలి. మనము మన జీవితాల్లో జరిగినటువంటి మేలులను ఇతరులతో పంచుకునేటప్పుడు వారు బలపరచబడేటువంటి వారుగా ఉంటారు. మనము దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారముగా ఉంటాం. కనుక ఆయన చేసినటువంటి ఆశ్చర్యక్రియలు కానీ, అద్భుతాలు కానీ, లేదు మహత్కార్యాలు కానీ ఏవి కూడా మనం మర్చిపోకుండా ఎల్లప్పుడూ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకి నిత్యము కూడా స్తుతి చెల్లించేటువంటి వారముగా ఉండాలి. మరి ఆయన యొక్క నోటి తీర్పులు ఆయన మరి మనకి ఇచ్చుచున్నాడు కనుక వాటిని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఈ లోకం అంతా కూడా ఆయన మరి చూచుచున్నాడు. ఈ లోకము ఆయన హస్తాల కింద భద్రపరచబడి ఉన్నది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి సర్వలోకానికి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి మనం హెచ్చించేటువంటి వారముగా, ఘనపరిచేటువంటి వారముగా, ఆయన చేస్తున్నటువంటి కార్యములను ఇతరులకు తెలియచేస్తూ మరి ఆయన మహిమపరిచేటువంటి వారముగా ఉందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడును మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి, మీకు వందనాలు. నిజమే ప్రభా, నీ మేలులు, మీ కార్యములు ఊహకు అందనటువంటివి. అటువంటి గొప్ప కార్యములను మా జీవితంలో చేసినందుకు మీకు వందనాలు. వాటిని మేము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ కొనసాగుటకుని సహాయం దయచేయండి. వ్యర్థమైనటువంటివి ఆయన తండ్రి పనికి మాలినటువంటి ముచ్చటలను ఎదరవేసుకునేటువంటి వారంగా కాదు, కానీ అయా నీ కార్యాలు ఆయన తండ్రి నీ యొక్క నా తండ్రి నా వయస్య ఘనపరిచేటువంటి గొప్ప ఆయన తండ్రి ఆలోచనలు మేము కలిగి ఉన్నట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాంతసాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నాము మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.